విశాఖపట్నం కార్పొరేషన్ ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానం నెక్కింది. 74 మంది ప్రజెంట్ అయ్యారు. మొత్తం 74 మంది కూడా ఈ అవిశ్వాసానికి అనుకూలంగా చేపట్టడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ఏదైతే ఉందో విశాఖ ప్రజలకు న్యాయం ధర్మం గెలిచింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్ పాలనకు విశాఖపట్నం వాసులు బాధతో ఉన్నారో ఈరోజు ఈ కూటమి తరఫున రేపు మేయర్ కాబోతున్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే 4 సంవత్సరాల క్రితం ఒక అన్డెమోక్రటిక్ గా ఆ రోజు అధికారులను అడ్డం పెట్టుకొని మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ 4 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మేయర్ పరిపాలన సాగింది. మరి ఏదైతే కార్పొరేటర్ కానీ ప్రజలు కానీ ఎస్ఎఫ్ఓ మెంబర్స్ కానీ అందరూ కూడా ఈ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత చూపించడం, ఈ మేయర్ని దించాలని చెప్పని గత కొద్ది రోజులుగా కూడా అనుకోవటం, దానికి సంబంధించి మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఏదైతే కార్పొరేటర్ల వాళ్ళలోనే చాలా మంది మార్పు వచ్చి ఆ పార్టీకి కూడా రాజీనామాలు వచ్చేసి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కూటమిలో చేరటం, అందరి సమిష్టి సహకారంతో ఈరోజు ఏదైతే కూటమి ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా ఆ రిక్వైర్డ్ నెంబర్ ఏదైతే కావాలో అందరూ కూడా హాజరయ్యి దాన్ని విజయవంతం చేశారు. ఈ రోజుతోటి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మేయర్ పరిపాలనకి చరమగీతం ముగింపు జరిగింది. మన కొత్త మేయర్ కూడా త్వరలోనే ఎన్నుకోబోతా ఉన్నారు. మరి ఒక ప్రజారంజకమైన పరిపాలన కార్పొరేషన్కి అందించడంలో కూటమి ముందుంటుందని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు స్థానిక సంస్థల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. ఈ రోజు 98 వార్డులతోటి దాదాపు 8 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 2 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తోటి ఇది పెద్ద కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్ లో ఒక సమర్థవంతమైన మేయరు అలాగే మిగతా కార్పొరేటర్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతా ఉన్నాం. గతంలో డివి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మేయర్లుగా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో మళ్ళీ అటువంటి అభివృద్ధి త్వరలోనే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త మేయర్ సహకారంతో కార్పొరేటర్ సహకారంతో అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సిటీ ఆఫ్ డెస్టినీ ఏదైతే ఒక విశాఖపట్నం పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ మోడల్ గా విశాఖపట్నం కార్పొరేషన్ డెవలప్ చేయడం కోసం ఈ రోజు వచ్చిన ఈ విజయంతో మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తాం. సో ఇది మనం చూడొచ్చు. ఆల్రెడీ విజయం సాధించినట్టు కూడా ఆల్రెడీ గంటా శ్రీనివాసరావు అలాగే ఎంపీ కూడా ప్రకటించినటువంటి దీన్ని మనం చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఏదైతే ఉందో ఇన్నాళ్ళు ఉన్నటువంటి వైసీపీ పాలనకి చరమగీతం పాడినట్టు అయింది. సో ఖచ్చితంగా కూటమి పాలన విజయం సాధించిందని చెప్పి వీళ్ళంతా విజయ సంకేతాన్ని వీళ్ళంతా చూపిస్తున్నారు. ఆల్రెడీ మనం ఆ విజువల్స్ లో ఆల్రెడీ చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఏదైతే ఇన్నాళ్ళు వైసీపీ ఇక్కడ పాలన చేసిందో ఆ పాలన దాదాపుగా ముగిసిపోయిందని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళంతా కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్స్ సభ్యులు 11 మంది కూడా ఇక్కడ హాజరయ్యారు. వీళ్ళంతా కూడా సభ్యులతోనే నేరుగా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడ కూడా వీళ్ళు వీగిపోయి నేపథ్యంలో రేపు మేయర్ ఎన్నిక జరగబోతోంది కాబట్టి రేస్ లో ఎవరున్నారు? సో ప్రస్తుతం మేయర్ ఎన్నికకి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ను గతంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రేస్లో ఉన్నటువంటి వాళ్ళు పీలా శ్రీనివాసే మేయర్ అభ్యర్థిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే డిప్యూటీ మేయర్ ఎవరు అనే విషయంలోనే ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జీవీఎంసీ ఎన్నికల సమయంలోనే స్వయంగా చంద్రబాబు నాయుడు మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా క్యాంపు రాజకీయాలు కావచ్చు, మొన్న ఏదైతే దీనికి సంబంధించినంత వరకు కూడా మనం చూస్తే
మన విశాఖలో జరిగినటువంటి దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నిర్వహణ కూడా పూర్తి స్థాయిలో పీలా శ్రీనివాసే దగ్గరుండి వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ క్యాంప్ రాజకీయం మొత్తం కూడా అంటే నేతలందరూ సహకరించినప్పటికి కూడా పూర్తి స్థాయిలో వ్యవహారాలు కానీ మిగతా అన్ని చూసింది పీలా శ్రీనివాసే. సో ఆరంభం నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం రేసులో ఉన్నది మేయర్ అభ్యర్థిగా మాత్రం పీలా శ్రీనివాస్ ఉండడం జరిగింది. అయితే డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించిన విషయంలో అయితే ఇంకా క్లారిటీ లేదు. అది ఎవరికి ఇస్తారు, ఇటు జనసేన టీడీపీ నుంచి ఇంకొకరు ఉంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో మేయర్ అభ్యర్థిగా అయితే మాత్రం పీలా శ్రీనివాసే ఎక్కువగా దాదాపుగా 99% ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మళ్ళీ కూటమి నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ప్రస్తుతానికి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం అయితే ప్రస్తుతం మేయర్ రేసులో అయితే మాత్రం పీలా శ్రీనివాస్ ఉన్నట్టు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ.